కాలము నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అనేకులు మనకు తెలియజేయుచున్నారు. మన పితరులు, దేవుని సేవకులు, దేవుని వాక్యోపదేశకులు, ఆయన పరిచారకులు ఎన్నో విధాలుగా ఆయన మాటలు మనకు తెలియజేయుచున్నారు. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను వివరించుచున్నారు. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలా ఎంతమంది వివరించి చెప్పినా నీవు ఆలకించుచున్నావా? ఆ మాటలను వినుచున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించినావా? ఇవే నీ జీవితంలో ప్రశ్నించుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతులు. దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఆయనే నిజమైన దేవుడని, లోక రక్షకుడని, నీ పాపముల కొరకు సిలువలో మరణించిన దేవుడని, నీ పాపములకు పరిహారము తన రక్తము ద్వారా చేసిన దేవుడు, నిన్ను తిరిగి తన రాజ్యములో ప్రవేశింపచేయుటకు ఆయన మరణమును గెలిచి తిరిగి మరలా రాబోతున్న దేవుడని మీకు ప్రకటించుచున్నాం. కాబట్టి మా మాట విని ఈ యొక్క మాటల మీద దృష్టి ఉంచి ఆలోచించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించి మీ యొక్క జీవితము ఆశీర్వాదములతో, సంతోషముతో మీరు మీ కుటుంబ సభ్యులు జీవించాలని ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాం.